మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాను రాను కూడా ఈ యుద్ధం మరింత భీకరంగా మారుతుందని ట్రంప్ కూడా చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అన్ని దేశాలు కూడా ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలా అయినా సరే ఈ 3 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలి, ఆపితేనే తిరిగి ఆర్థిక పురోగతి కనిపిస్తుందనేటువంటి ఒక భావనకు వచ్చారు. అందులో భాగంగా బ్రిటన్ ఒక ఇనిషియేట్ తీసుకుంది. కొన్ని దేశాలతో కలిపి శాంతి మార్గాన్ని సూచించే విధంగా, శాంతిని తీసుకొచ్చే విధంగా కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో భారత్ కూడా ఉంది. సో భారత్ ఎలాంటి ప్రయత్నం చేయబోతుంది, అలాగే ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల ఈ రీసెంట్గా చూస్తే మన రూపీ వాల్యూ కూడా పెరిగింది. సో రాబోయే రోజుల్లో యుద్ధం వల్ల, యుద్ధం ముగిసిన తర్వాత ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి, ఇంటర్నేషనల్ పోలీస్ కమిషన్ అధికారిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఏలూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఈ వార్ ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి చూస్తే ఎటువైపు చూసినా కూడా అమెరికా, ఒక రకంగా ఇజ్రాయెల్, 2 దేశాలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి దీనివల్ల. ఏదో చిన్నది ఇరాన్ని చాలా సింపుల్గా క్లోజ్ చేయొచ్చు, వార్ ఫినిష్ అయిపోతుంది అనుకున్నారు. బట్ చూస్తే అక్కడ చాలా తలకు మించిన భారంగా మారుతుంది. ఇరాన్ ఒకవేళ నష్టపోతున్నా కూడా పోతే పోయింది, ఇంతవరకు పోరాడడం, ఇంకా కూడా దేనికైనా సిద్ధం అన్నట్టు వాళ్ళు కూడా తెగబడుతున్నారు. ఇంకెన్ని రోజులు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది? ఏం జరగబోతుంది? ఇంకా ఇరాన్ని అంత ఈజీగా లొంగ తీసుకునే పరిస్థితి ఉండదంటారా? ఇంకా నెలల తరబడి అవసరమైతే మీరు అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ లాగా సంవత్సరాలకు వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందంటారు? ఇప్పుడున్న కండిషన్ మనం చూసినట్లయితే ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. ఎంతవరకు ప్రొలాంగ్ అవుతుంటే ఆ పీపుల్కి ఓర్పున్నంత, మీకు మొదట్లోనే చెప్పాను నేను, ఇది ఒక జాతిని రక్షించుకోసం వాళ్ళు చేసే ఒక గట్టి ప్రయత్నం అని. చివరి మూమెంట్ వరకు మనం పోరాడదాని ఉద్దేశంలో వాడు ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. వాళ్ళు కానీ ఇరాన్ గారు, వాళ్ళు సంబంధించిన కొన్ని ఏజెన్సీస్, కొన్ని హైతీ లాంటి వాళ్ళు కానీ ఇప్పటికే వేల మందిని కూడా దళాలన్నింటినీ కూడా ఫినిష్ చేసాము, వాళ్ళ స్థావరాలన్నింటినీ కూడా మొత్తం కొలాప్స్ చేసామని చెప్పి చెప్తోంది. సో ఇంకొన్ని రోజుల్లోనే ముగిపోతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కూడా ఓపెన్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని ట్రంప్ చెప్తున్నాడు. అంటే ఇది ఇంకా నెలల తరబడి జరిగే అవకాశం, కొంతకాలం జరిగాయి. నెల తరబడి మనం చెప్పలేం కదా. అప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలు కానీ, అంతర్జాతీయ కండిషన్స్ వస్తాయి కొన్ని. ఈ కండిషన్స్ వచ్చినప్పుడు ఇన్ని రోజులని మనం కరెక్ట్ స్పెసిఫిక్గా చెప్పలేం. కానీ ఈ లోపలే శాంతి జరిగే అవకాశం ఉంది. శాంతి జరగడానికి ఇప్పుడేం అనిపించట్లేదు. ఎందుకంటే హర్ముజ్ జల సంధి గురించి వచ్చేసరికి మెయిన్గా ఇరాన్ మంచి స్ట్రాటజీ ప్లే చేసింది. అక్కడ ఏం చేసిందంటే, ఈ హర్ముజ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలని. ట్యాక్స్ కట్టడం కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టాలి, ఏ రూపంలో కట్టాలి అంటే, మీరు డాలర్లో కట్టొద్దు, మీరు వచ్చేసి చైనా యాన్లో కట్టండి అని చెప్పింది. సో అంటే ఉద్దేశం ఏంటి, పెట్రో డాలర్, ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్పాలి, పెట్రో డాలర్ అంటాం మనం. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డాలర్ను మనం పెట్రోల్లో కొనుక్కుంటాం. సో దానివల్ల లాభం పొందేది ఎవరైనా అమెరికన్ డాలర్ లాభం పొందుతుంది. సో ఇప్పుడు ఏమన్నా హర్ముజ్ జల సంధి విషయంలో ఇరాన్ ఏముంటుందంటే, పెట్రో డాలర్ కాదు, మీరు యాన్స్లో కొనండి అంటుంది, చైనా కరెన్సీలో అని అంటుంది. ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళకి చాలా లాస్ అవుతుంది, అమెరికా చాలా లాస్ అవుతుంది. దాని మీద ఎకానమీగా చూసినట్టయితే అమెరికాకి పెద్ద దెబ్బ. వీటిని చూశారు, ఈగో కోసం పోయి మనం ఇరుక్కున్నట్టుగా మనం అనిపిస్తుంది అనమాట. చాలా దెబ్బ వచ్చే రోజుల్లో. సో చూసారా, ఇవాళ భారతదేశంలో మార్కెట్ 152 రూపీస్ తగ్గింది. ఇవాళ స్ట్రాంగ్ అయింది, రూపాయి వాల్యూ కూడా చాలా కాలం తర్వాత ఇప్పుడు 13 ఇయర్స్ తర్వాత 152 రూపీస్ పెరిగింది జరిగింది. సో ఇవన్నీ ఎలా జరుగుతుంటారు, ఈ డాలర్ వాల్యూ పడిపోతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ హర్ముజ్ జల సంధికి విషయంలో జరిగిన ఈ విధంగా భారతదేశం లాంటి కొన్ని దేశాలు చాలా లాభపడతాయి కూడా. ఎవరైతే వారికి వెళ్లకుండా పీస్గా ఉండి స్ట్రాటజిక్గా డిప్లొమాటిక్ మెయింటైన్ చేసుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్తున్నారో ఆ దేశాలు మంచిగా లాభ పొందుతాయి. అంటే ఎలా అంటారు, ఇప్పుడు భారత్ లాంటి దేశాలకి ఎలాంటి లాభదాయకం ఉండే అవకాశం ఉంది? ఆల్రెడీ ఇప్పుడు మనం సఫర్ అవుతున్నాం. సో మనకి ఆయిల్ ఆల్రెడీ డెఫిషియన్సీ వచ్చేసింది, ఎల్పిజి కూడా చాలా ప్రాబ్లం ఉంది, కమర్షియల్కి సంబంధించిన సిలిండర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రస్తుతానికి ఎలక్షన్స్ వల్ల ఏమన్నా రేట్స్ హైక్ చేయలేట్లేదు, కానీ సో తర్వాత అయితే ఆటోమేటిక్గా రేట్స్ అనేవి హైక్ అయిపోతాయని అందరూ కూడా అనుకుంటున్నారు. సో మీరేం చెప్తున్నారంటే, ఇండియాకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ, సో మనం కూడా మన రూపీ వాల్యూ కూడా పెరగడానికి ఇది ఒక మంచి అవకాశం అంటారు. ఎలా అది? భారతదేశం బేసికల్ చూసి ఓపికల దేశం, శాంతి కాముక దేశం అంటాం. మనకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం మనం. 400 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనం రూల్ చేసినప్పుడు చాలా ఓపిక వాళ్ళని పంపించాం, కానీ ఎక్కడ బ్లడ్ షెడ్ జరగలేదు. ఇంకో విషయానికి వచ్చేసరికి భారతదేశంలో ఉన్న పొలిటికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు వారిని కోరుకో. ఫార్చునేట్లీ భారతదేశంలో ఉన్న పొలిటీషియన్ ఎలా ఉంటారంటే, లక్కీగా సంతోషంగా చెప్పాలి మనం,
యుద్ధం వచ్చితే అందరూ ఏకం అవుతారు. ఉమ్. మీరు సింధూర్ అప్పుడు చూడండి, క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ బంగ్లాదేశ్ వారు వచ్చినప్పుడు చూడండి, కార్గిల్ వచ్చినప్పుడు చూడండి, గట్టిగా శత్రువుని మనం ఎదుర్కోవాలని చెప్పారు తప్ప నష్టపోయినా పర్లేదు, దేశం అంతా ఒకటి అదే ఛాన్స్ దొరికిందా ప్రభుత్వాన్ని పడేద్దామని అక్కడ చూసుకోలేదు. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా యుద్ధం టైంలో, తర్వాత ఏమన్నా అడిగితే యుద్ధం టైంలో కూడా. రాజకీయాలని మళ్ళీ వస్తుంటాయి. సో కాబట్టి మన దేశంలో స్ట్రాంగ్ ఒక జాతీయవాదం మన దేశంలో ఉంటుంది. అదే ఈ యొక్క ఇండియన్ కల్చర్లో అదొక పార్ట్ అనమాట. మనం ఎవరి జోలికి వెళ్ళాం, మన జోలికి వస్తే ఒప్పుకోం. సో కాబట్టి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం తట్టుకోకున్నాం. తట్టుకోవడమే కాకుండా వ్యాక్సిన్ కూడా ఫ్రీగా మనం ఆఫ్రికా లాంటి దేశాలకు మనం సరఫరా చేసాం. సో కాబట్టి మన దేశంలో ఒక కల్చర్ ఉంది అనమాట, డిప్లొమసీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం పరిస్థితి అంటే చాలా డిప్లొమాటిక్గా వెళ్తుంది అనమాట. ఎవరు కూడా అనవసరంగా మాట్లాడింది కూడా డిప్లొమసీగా ఉంటుంది. మనం వెళ్ళాము, ఇరాన్తో మంచిగా ఉన్నాం. మనం ఫస్ట్ టైం మనం ఆయిల్ తెచ్చేసుకున్నాం అక్కడ నుంచి. 18 నౌకల ఆయిల్ ఫస్ట్ 2 రోజుల్లో వచ్చేసినాయి మనకి. సో ఎల్పిజి లాంటి సంక్షోభాలు ఉన్నాయి మీరు చెప్పినట్టుగా. ఇది కేవలం ఏంటంటే మనకి కొంతకాలం మాత్రమే ఉంటుంది. రాబోయే రోజుల్లో డాలర్ వాల్యూ తగ్గుతుంది. ఇందాక మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా హర్ముజ్ జలసంధి కారణంగా డాలర్ వాల్యూ తగ్గుతుంది, భారతదేశానికి కరెన్సీ పెరుగుతుంది. ఇలాగ దీంట్లో ఇప్పుడు కేవలం హర్ముజ్ నుంచే కాకుండా మళ్ళీ మాట 2 రౌడీలు కొట్టుకున్నారనుకోండి, ఏం జరుగుతుంది? ఎవరు గెలిస్తే మనకు ఉపయోగం, దాని గురించి ఆలోచిస్తాం. 2 బలమైన శక్తులు పోట్లాడుతుంటే ఏదో ఒకటి మిగులుతుంది, మనకు లాభమే. ఇంకో విధంగా చెప్పాలంటే ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజాలు భవిష్యత్తులో రావడానికి కారణం అవుతాయో, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ టెర్రరిజమ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ చాలా మంది తుడిచిపెట్టుకుపోతాయి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హమాస్, హైతీస్, హిజ్బుల్లా వీటన్నిటిని కూడా ఇరాన్ మీద పూర్తిగా ఒకవేళ పట్టు సాధిస్తే వాటిని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం వస్తుందా? అదే చెప్తున్నా, అవి ఎంత తగ్గినప్పటికీ చాలా వరకు తగ్గుతాయి. తగ్గినప్పుడు భారతదేశం మీద మనకి ఒక థ్రెట్ తగ్గుద్ది అనమాట. ఇస్లామిక్ టెర్రరిజం సంబంధించిన థ్రెట్ భారతదేశం తగ్గుద్ది. కానీ పాకిస్తాన్ ఇప్పటికీ పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్ వెనక అమెరికా ఉందనేది అందరికీ తెలుసు కదా. అమెరికా పాకిస్తాన్ చేయగలుగుతుంది. కానీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్ ఎంత దయనీయ పరిస్థితిలో ఉంది మీకు తెలుసు కదా. ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేసి యుద్ధం ఆపండి అని చెప్పడానికి ఫోన్ చేస్తే వీళ్ళు ఫోన్ తీయలేదు. తర్వాత ఇమ్మీడియట్గా మన పాకిస్తాన్తో మాట్లాడి ఆయన ఆపించి, తర్వాత నేనే ఆపించాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వని చెప్పుకున్నాడు అనమాట. ట్రంప్ నోబెల్ ప్రైజ్ కూడా నాకు ఇవ్వాలి, యుద్ధాలు ఆపానని చెప్పుకున్నారు. 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాల మధ్య శాంతిని కుదిర్చానంటూ కూడా ఆయన శాంతి దూతగా ఆ రోజు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే శ్రీనివాసరావు గారు, ఫైనల్గా ఒక మాట, ఇండియాకి ఒక రకంగా మీరు చెప్తున్నట్టుగా భవిష్యత్తులో లాభం ఉంటుంది అంటున్నారు. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని అయితే మాత్రం ఓపెన్ చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. అమెరికా మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేసేంత వరకు యుద్ధాన్ని ఆపం అంటున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఫైనల్గా? మీరేమో ఇరాన్ ఇప్పటికే ఒక ట్రేడింగ్ కూడా, సో నేరుగా అక్కడి నుంచి వచ్చేటువంటి ఆయిల్ సరఫరాకు సంబంధించి కూడా బ్యారెల్ మీద ఇంత అమౌంట్ కరెన్సీ అనేది చైనా కరెన్సీలోనే వసూలు చేయాలి, టోల్ను వసూలు చేయాలని అనుకుంటున్నారు. అది పాసిబిలిటీ ఉంటుందా? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయానికి వచ్చేసరికి దాన్ని ఓపెన్ చేయించడం అనేది సైనికపరమైన విషయం కాదండి. ఇప్పుడు అమెరికా చెప్పేది అదే కదా, సైనిక దాన్ని లొంగ తీసుకోవడం ఒక ఎత్తు అయితే దానికంటే ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయాలి. దాని ఒత్తిడి తీవ్రంగా అమెరికా మీద ఉంది. అన్ని దేశాలన్నీ కూడా అమెరికా మీద పడుతున్నాయి. ఇప్పుడు వాడు ఎక్స్పెక్ట్ చేయింది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఇలా జరుగుతుంది అనేది చెప్పేసి, హర్మూజ్ విషయంలో జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయకుండానే వాళ్ళు యుద్ధంలో దిగారు. ఇలా జరిగే అవకాశం ఉంది, ముందుగా యుద్ధాన్ని అనలైజ్ చేయకుండా, ఇలా అయితే ఇలా జరుగుతుంది అనలైజ్ చేయకుండా వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే బలవంతంగా అదే చెప్తున్నాను, బలవంతంగా ఓపెన్ చేయడం అనేది కాదు, డిప్లొమాటిక్ సోర్సెస్తే ఒక దీనికి మార్గం. బలవంతంగా ఓపెన్ చేయించాలని నీకు తోడుగా ఎవరు వస్తారు? మళ్ళీ మీరు ఇద్దరే కదా. యుఎస్ ట్రూప్స్ వస్తున్నాయి అనుకుందాం, లేదంటే నెక్స్ట్ వచ్చి మన ఇజ్రాయిల్, ఆల్మోస్ట్ ఏదైతే పక్కనున్న మిత్ర దేశాలు, అమెరికా మిత్ర దేశాలు చెప్పుకొని యుఏఈ లాంటి కానీ, బెహ్రెయిన్ లాంటి ఇలాంటి కంట్రీస్ అన్నింటిలోనూ వాళ్ళ సిస్టమ్స్ కూడా ఇరాక్ అటాక్ వల్ల చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎవరు వస్తానికి రెడీగా ఉన్నారు? ఇంకా అసలు ఇరాన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అమెరికా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తం నిర్మూలించాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓపెన్ చేయలేరంటారా? అమెరికా వాళ్ళ కాదంటారా? సాధ్యపడదంటారా? ఇప్పుడున్న పరిస్థితిలో డిప్లొమాటిక్ వేస్తో తప్ప ఓన్లీ డైలాగ్ సైనిక చర్యతో అయితే మాత్రం సైనిక చర్యతో అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు అంత ఎఫోర్డ్ చేయడానికి వాళ్ళంత బలం అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎలా చూసినప్పటికీ మనం వాళ్ళకి ఎంత బలం, 50,000 మంది దిగితే సరిపోతుందా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, బెహ్రెయిన్ కానీ, ఇరాన్ కానీ, ఖతార్ కానీ, అక్కడ మొత్తం వాళ్ళ ఇన్స్టాలేషన్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి కదా. మరి వాళ్ళ చేతిలో ఏని పెట్టుకొని వాళ్ళు మేము ఓపెన్ చేయించగలుగుతాం బలవంతంగా అంటారు. అది కాకుండా ఎకానమీ పరిస్థితి చూస్తున్నారు. ఇందాక మనం అనుకో పెట్రో డాలర్ విషయంలో కూడా వాళ్ళకి చాలా బ్యాడ్ పరిస్థితి ఏర్పడింది. అమెరికా అంతర్గతంగా అక్కడ వాళ్ళకి చాలా ఒత్తిడి వస్తుంది, ప్రదర్శనలు జరుగుతున్నాయి.
ఒక ఒక రకమైన మానసికమైన ఒత్తిడిలో ట్రంప్ ఉన్నాడు. అక్కడ ఈగో వల్ల వచ్చిన ప్రాబ్లం ఏం చేస్తుందంటే ఆఖరికి ఒక మనిషి మెదడులో వచ్చిన ఏదో చెప్తారు కదా, ఒక చిన్న మెదడులో ఒక ట్యూమర్ వచ్చిందనుకోండి ఏం జరుగుతుంది? మొత్తం అంతా బాడీ ఇదవుతుంది, ప్రాణమే పోతుంది. ఎస్. కానీ ప్రపంచానికి ఒక పెద్దన్నగా ఉండాల్సిన ట్రంప్ పెత్తనం చేద్దాం అనుకున్నారు, కానీ ఆ పెత్తనం ఇక్కడ కుదరలేదు. సో అమెరికా ప్రతిష్టని దిగజార్చేయడం అనుకోవచ్చు అధ్యక్ష స్థానంలో ఉండి ఇప్పుడు తను తీసుకుంటున్న నిర్ణయాల వల్ల. అంటే ఇప్పటివరకు చేసిన అధ్యక్షులు విషయంలో రాజకీయపరమైన చిన్న చిన్న అవి ఉంటే ఉండొచ్చు, కానీ దిగజార్చలేదు. మీరు అనే పదం వాడారు కాబట్టి అది ప్రపంచం మొత్తం నమ్ముతుంది. ఎందుకంటే మెంటల్ బ్యాలెన్స్ లేని వ్యక్తిగా ఆయన అన్ఫార్చునేట్ ఉన్నారు. ఆయన ఐక్యరాజ్య సమితిలోంచి బయటకు వచ్చేసారు. దాదాపు చెప్పే 60 వాటి నుంచి బయటకు వచ్చారు. దేనికోసం వచ్చారు? అంతర్జాతీయంగా నా మాట మాట నేను విన్ను, ఎవరు నాకు చెప్పొద్దని చెప్పే ఉద్దేశంతో అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో ఇది శ్రీనివాసరావు గారు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి, అలాగే ఇంటర్నేషనల్ పోలీస్ కమిషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ యుద్ధం అనేది సైనిక చర్య కంటే కూడా శాంతి ద్వారా, అలాగే మధ్యవర్తిత్వం, ఏదైతే దేశాలు ఇప్పుడు ముందుకు వచ్చి ఇరు పక్షాల మధ్య ఒక శాంతి వైఖరిని వస్తే తప్ప ఇది ఇప్పట్లో చల్లారేటువంటి పరిస్థితి కాదు. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా తన దాడిని తిప్పికొడుతుందని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? శ్రీనివాసరావు గారి ఒపీనియన్తో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.